రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని, ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని ఏపీ సీఎం ఎక్స్ అఫీషియల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలోని కరెంట్ ఆఫీస్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాబాసాహెబ్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం తనకు దక్కిన అదృష్టమన్నారు. మంచి వాతావరణంలో ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, అసోసియేషన్ సభ్యులకి, అలాగే ఎవరైతే దీనికి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో సహకరించిన మెంబర్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక మంచి కార్యక్రమానికి మీరందరూ సహకరించారు. అలాగే ఇప్పుడు మన శివశంకర్ గారు చెప్పారు, మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగాన్ని ఏ రకంగా ఆయన మనకు అందించాడనే విషయం ఆల్రెడీ మనకందరికీ తెలుసు. అయినా కూడా మొత్తం ప్రపంచంలోనే తెలుసుకోవాలనుకుంటే మన రాజ్యాంగాన్ని రెఫరెన్స్గా తీసుకునే పరిస్థితిలో ఉంది అంటే దానికి కారణం అప్పుడు మరి జిల్లా కలెక్టర్ గారు చెప్పినట్లు ఆ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో దాదాపు 200 సంవత్సరాలు ప్రతి ఆర్టికల్ మీద చర్చించి ప్రతి దాని మీద మీరు ఆ రెఫరెన్సెస్ చూస్తే ఏ ఆర్టికల్ మీద ఎవరు ఎందుకు రాశారు, దాని మీద అంబేద్కర్ గారు దానికి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి, దాని మీద వివిధ నాయకులు ఏం మాట్లాడారు, వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత ఏమైనా చేంజెస్ ఏమైనా చేశారా, చేసింటే ఫైనల్గా ఆర్టికల్ ఏ రకంగా వచ్చింది అనేదంతా కూడా మీరు చదివితే అసలు అంత థాట్ ప్రాసెస్ అనేది మేధావులందరూ కలిసి మరి డాక్టర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో మరి మనకు రాజ్యాంగం ఇవ్వడం జరిగింది. ఏ రాజ్యాంగమైనా కూడా సమాజానికి సమకాలీన పరిస్థితులుగా అప్పుడప్పుడు కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రకంగా మనం మన ప్రజాస్వామ్య వ్యవస్థలో మన అవసరాలకు తగ్గట్టు అందరికీ ఉపయోగపడే విధంగా అప్పుడప్పుడు కూడా చిన్న చిన్న మార్పులు కూడా చేసుకోవడం జరుగుతుంది. అనంతరం నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ అంబేద్కర్ వంటి మహానుభావులను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన సాగుతుందని తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకు ఒక పెద్ద వరం ఇచ్చారు. ఏ వరం అంటే ఆ కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్ చాలా మంది బహుశా మీరు చదవడం లేదు, మీకు ఐడియా లేదు. కానీ దీంట్లో రాసిన ఒక ఆర్టికల్ చాలా డిస్కషన్ తర్వాత ఆ టైంలో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ చాలా కనీసం 2.5 years వరకు ప్రతి ఆర్టికల్ మీద డిస్కషన్ చేసిన తర్వాత ఇది మాకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు యాజ్ ఆఫీసర్గా ఇది మాకు చాలా పనికి వస్తున్నాయి. ఎందుకంటే డెఫినెట్గా గవర్నమెంట్ ఏ స్కీమ్ అయినా సరే చాలా డీటెయిల్ జియో కానీ గైడ్ లైన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. 20% డిస్కషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ 10 to 20% డిస్కషన్ ఎలా వాడాలి, మీరు ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం వాడితే మీరు మంచి ఆఫీసర్ అయిపోతారు. మీరు ఇష్టం వచ్చినట్టుగా వాడితే బ్యాడ్ ఆఫీసర్ అయిపోతారు. సో ఇప్పుడు ఈ రోజు మీ అందరూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా అన్ని మంచి మంచి స్కీమ్ పెట్టడం జరుగుతున్నాయి. మన మండే ప్రతి వారం మండే మేము మంచి గ్రీవెన్స్ ప్రోగ్రామ్ పెడుతున్నాము. 3rd week మన ఎంప్లాయీ గ్రీవెన్స్ ప్రోగ్రామ్ పెడుతున్నాము. SC ST సంబంధించిన 3rd Friday ఒక స్పెషల్ గ్రీవెన్స్ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరుగుతున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు SPDCలకి వచ్చేసారు. మీ దగ్గర ఒక మంచి స్కీమ్ PM సూరి గారు, నిజంగానే చాలా మంచి స్కీమ్. ఇప్పుడు మిగతా జిల్లాలో చూస్తే, జిల్లా కంటే చూస్తే నెల్లూరు జిల్లాలో బాగా చేస్తున్నారు. ఈ రోజుకి 6,000 పైన కనెక్షన్స్ పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మోగిలి వెంకటేశ్వర్లు, ఏపీఎస్పీ DCL చైర్మన్ శివశంకర్, పలువురు విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.